పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అండి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. పారి ఎక్కడ దాక్కున్నా ఇడిచిపెట్టేదే లేదట, ఉగ్రవాదులకు సుక్కలు చూపిస్తారట. వచ్చినాయి 10 పరీక్షల ఫలితాలు, సత్తా చూపించినాయి సర్కార్ బడులు. కర్రెగుట్టను కమ్మేసిర్రు పోలీసోళ్లు, బిక్కుబిక్కుమంటుర్రు అడవి బిడ్డలు. షురువైన బతుకమ్మకుంట పనులు, పండుగ నాటికి అన్ని తీర్లా తయారు చేస్తారట. బంగారం సొమ్ములు భద్రంగా దాసుకోర్రి, పెద్ద గండమే ఉన్నదట దొంగలతోని. అఘోరిని జైలుకు పట్టుకుపోయిర్రు, 14 దినాలేసిర్రట రిమాండు. ధైర్యం ఉంటే ఎదురువాడి పోరాటం చేయాలి, దాన్ని యుద్ధం అంటారు. కానీ దొంగ దెబ్బతీస్తే ఏంటిదన్నట్టు, అమాయకుల మీద ఈర్స్కబడితే ఏంటిదన్నట్టు. శాతగాని ఉగ్రవాదులు మళ్ళొకసారి మనోళ్ళ మీద ఈసంగాక్కిర్రు, ఉసురు పోసుకుర్రు. కొత్తగా లగ్గం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటోళ్ళతోని కలిసి విహారానికి పోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, పాడుసోళ్ళు ఉన్నారు. అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసిర్రు. ఒక్కొక్కలది ఒక్కో కథ చూడుర్రి. ఎన్నిసార్లు కొట్టినా సావని పాము లెక్కనే తయారైనరు ఉగ్రవాదులు. కాశ్మీర్ అందాలను చూద్దామని పోయిన మనోళ్ళ మీద మామల చేసిండ్రు. 28 మంది టూరిస్టులు జీవిడిచిండ్రు. వాళ్ళందరిది ఒక్కొక్కలది ఒక్కో కథ. హర్యానా రాష్ట్రం కేంచిపోయిన వినయ్ అనే ఓ అన్నకు మొన్న వారం దినాల కిందనే లగ్గమైందట. ఇంటి ఆమెను తోలుకొని పాలుగాంపోయిండు. పాపం తూటాలకు బలయ్యిండు. అంతసేపు ప్రేమగా ఊసులు చెప్పిన ఇంటి ఆయన అంతల్నే ఉలుకు పలుకు లేకుండా పడిపోయేటాలకు గా అక్కన్ని గులబడి శోకం కట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేంచి శుభం అనే ఇంకొక అన్న ఇంటి ఆమెను తోలుకొని టూరు పోయిండు. మొన్న ఫిబ్రవరిలోనే లగ్గమైందట. ఆయనను కూడా చంపేసిండ్రు. మన దిక్కు కేంచి విశాఖపట్నంలో ఉండే చంద్రమౌళి అనే అన్న దోస్తులతో కలిసి పాల్గాంపోయిండు. మొత్తం 6 మంది పోతే అందులో చంద్రమౌళి అన్న ఒక్కడు వాళ్ళ తూటాలకు దొరికిండట. సంపొద్దని అడుక్కున్న ఇండ్లేదట. గిట్ల ఒక్కొక్కలది ఒక్కో కథ. ఐడి కార్డులు చూసి పేర్లు తెలుసుకొని మరి తూటాలు గురిపెట్టినరాట. మోదీకి చెప్పుపోన్రి అని కూడా అన్నారట. ఎంత పగబట్టిర్రో చూడరి సిడగత్తోళ్ళు. అచ్చం మన ఆర్మీ ఆఫీసర్ల తీరుగా బట్టలు వేసుకొని వచ్చిండ్రాట. వాళ్ళు ఎట్టెట్ట ఉన్నారు ఏం కథ అనేది మన సర్కారు వాళ్ళు పోటు వాళ్ళు కూడా విడుదల చేసిండ్రు. ముచ్చట తెలిసినట్టనే సెంటర్ హోంమంత్రి అమిత్ షా సారు కాశ్మీర్ పోయిండు. మోదీ సారు దుబాయ్కేంచి వచ్చుడొచ్చుడుతోనే ఆఫీసర్లతోని మీటింగ్ అయ్యి అన్ని తీర్లా అరుచుకున్నాడు. ఆ ఉగ్రవాదులను దొరకబట్టనికే ఇప్పటికే మన జవాన్లు ఎంకులాట చాలు చేసిండ్రు. మొత్తం ఈ మామల వెనుక పాకిస్తాన్ వాళ్ళ చెయ్యి ఉన్నదన్నట్టే చెప్తున్నారు. అంతకంత అనుభవిస్తారు, ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడుతున్నారు మనోళ్ళు. మరి ఏం చేస్తారో గాని అన్యాలంగా మనోళ్ళ పానాలు తీసిండ్రు అని బాధపడుతుండ్రు దేశమంతా. ఒకటెనక ఒకటి పరీక్షల ఫలితాలన్నీ లైన్ కట్టి వస్తున్నాయి. మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, మొన్న ఇంకేవో ఫలితాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు ఏపీలో 10వ తరగతి మార్కుల పంచాంగం బయటకు వచ్చింది. ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎవళ్లకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఆ లెక్కలన్నీ బయట పెట్టిర్రు. మరి చూద్దాం పారి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు రానే వచ్చినాయి. తొలుత ఏపీ సర్కారు వాళ్ళు ఫలితాలు విడుదల చేసిండ్రు. ఆడపిల్లలు 100కి 84 మంది పాస్ అయితే మగపిల్లలు 100కి 78 మంది పాస్ అయినరాట. అన్ని ఫలితాల తీరుగానే 10 ఫలితాలలో కూడా ఆడపిల్లలే ముందు వచ్చిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్కారు బడులలో చదువుకున్న పిల్లలకు కూడా మంచి మార్కులు వచ్చినాయి. పల్నాడు జిల్లా ఒప్పిచేర్ల జడ్పీ బల్య చదువుకున్న పావని చంద్రిక అనే బుజ్జికి 600 మార్కులకు 598 మార్కులు వచ్చినాయట. ఇట్లనే ఇంత మందికి కూడా 590 మార్కులకు మీదనే వచ్చినాయట. సర్కారు బడులల్లో చదువులు మంచిగానే నడుస్తున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక 1680 బడులల్లో 100కి 100% అందరూ పాస్ అయితే ఒక్క 19 బడులల్లో మాత్రం అందరూ ఫెయిల్ అయినరాట. మరిగా అందులో చదువులు చెప్పే టీచర్లు ఏం చెప్పిండ్రో, పొలగాన్లతో ఏం చదివించిండ్రో. అందులో 9 ప్రైవేటు బడులు కూడా ఉన్నాయట. ఇంకో చిత్రమైన ముచ్చట ఏంటిదంటే ఓ విద్యార్థికి 600 మార్కులకు 1 మార్కు వచ్చిందట. వచ్చే నెల 9వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా సప్లిమెంటరీ పరీక్షలు పెడతారట. ఇక ఏపీల ఫలితాలు చెప్పిండ్రు. మరిగా తెలంగాణలో ఎప్పుడు వస్తాయని అంటే వచ్చే నెల 9వ వారంలో చెప్తారట. అన్నిటికి మించి మార్కులు తక్కువ వచ్చినాయని ఫెయిల్ అయినరని పోలగాన్లు రంది పడుతుంటారు. అసొంటోళ్ళ మీద అయ్యవ్వలో కన్నేసి ఉంచుర్రి. మార్చిపోతే మే ఉన్నది, ఏం ఫికర్ చేసే అవసరం లేదని ధైర్యం చెప్పుర్రి.
తెలంగాణలో ఏ ఓట్లు వచ్చినా కార్ పార్టీలకు షెయి పార్టీలకు నడుమ గట్టి పోటీ ఉండేది. ఈ నడుమ పువ్వు పార్టీ కూడా పుంజుకొని మూడోది తయారైంది పోటీకి. ఇక మజ్లిస్ పార్టీ అంటారా, అది కార్ పార్టీలకు అడ్డగుంటది. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. ఈసారి హైదరాబాద్ పట్టణంలో అయ్యేటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లల్లా అంత తారుమారయ్యింది. బలగం ఉన్న కార్ పార్టీ పోటీలో లేదు. మరెవరు పోటీ చేస్తున్నారు అని అంటే, హైదరాబాద్ లో ఎమ్మెల్సీ సీటు కొరకు అవుతున్న ఫైటింగ్ లో ఓట్లు ఒడిచినాయి. సింగిల్ సీటు కొరకు అటు బీజేపీ ఇటు ఎంఐఎం పార్టీలు పోటీ పడ్డాయి. ఉత్తప్పుడే ఐషికి తైషి అనేటికి రెండు పార్టీలు పోటీ పడితే పతంగి పార్టీకి షెయి పార్టీ వాళ్ళు దంటాయిలు షెయిచ్చి మీదికి లేపేతందుకు మజ్లిస్ పార్టీకి షెయి పార్టీ మద్దతు ఇచ్చింది. అందుకనే షెయి పార్టీ తరపుకేంచి క్యాండిడేట్ ను కూడా నిలబెట్టలేదు. ఇంకేముంది, మజ్లిస్ వాళ్లకు కాంగ్రెస్ దంటయ్యేటాలకు ఇగింత బలగం పెరిగినట్టు అయింది వాళ్ళకు. ఇక కార్ పార్టీ అంటారా, వాళ్ళైతే ఓట్లే వేయలేదు. వాళ్ళే కొట్టుకొని మనం మధ్యలో పోవద్దని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ముందుగానే చెప్పిండు కార్ పార్టీ ముఖ్య లీడరు రావన్న. సిటీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే ఉంటది ఈ ఓటు హక్కు. అందరిని కలిపి 112 మంది 57 ఓట్లు ఎవరికి పడితే వాళ్ళే సీట్లకు ఎక్కుతారు అన్నట్టు. మొత్తం మీద ఎంఐఎం కు 50 ఓట్లు, పువ్వు పార్టీకి 24 ఓట్లు, షెయి పార్టీకి 14 ఓట్లు, కార్ పార్టీకి 24 ఓట్లు ఉన్నాయి. కార్ పార్టీ వాళ్ళు తప్పితే అందరు వచ్చిర్రు, ఓట్లు వేసిర్రు. ఆ లెక్కన మొత్తం 88 ఓట్లు పడ్డాయి. అంటే 78% మీదనే ఓట్లు పడ్డట్టు. గమ్మత్ ఏంటంటే 50 మంది ఉన్న మజ్లిస్ కు 14 మంది ఉన్న కాంగ్రెస్ హిమ్మతిస్తున్నది కాబట్టి మొత్తం 64 ఓట్లు అవుతాయి. మొత్తం లంగా కార్ పార్టీ వాళ్ళను పక్కన పెడితే కమలం పార్టీకి బలగం ఉత్త 24 మందే. సాటుకు మాటుకు పోయేసి వచ్చేటి ఓట్లు కాబట్టి ఏమైతుందో ఎవరు గెలుస్తారో అనేది వచ్చే శుక్రవారం నాడు తెలుస్తుంది. కానీ పోయిన 24 ఏళ్లలో హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలలో ఓట్లు పడనే పడలేదట. ఎప్పుడు ఏకగ్రీవమే అయ్యేడుండేనట. తొలత ఇప్పుడే ఓట్లు పడు. ఈ లెక్కనైతే ఎవరి బలగం ఎంత అనేది బరాబరి ఉన్నది. కానీ సాటుకు పోయినాక ఎవరోటన్నా అటు పడ్డదో లేదో అనేది తెలవాలంటే 25వ తారీఖు వరకు ఆగాల్సిందే. ఈ నడుమ మూడు వద్దులకోసారి ఎన్కౌంటర్లు అవుతున్నాయి. అటు మావోయిస్టులు, ఇటు పోలీసోళ్ళు జీవిడిస్తూనే ఉన్నారు. అన్నల కొరకు కొన్నాళ్ల సంధి పోలీసోళ్ళ కూబింగ్లు అయితేనే ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ల సంగతేమో కానీ తుపాకుల మూతలకు పబ్లిక్ మస్తు బూగులు పడుతుర్రు. ఆయన తగ్గేదేలే అన్నట్టు పోలీసోళ్ళ కూబింగ్లు మాత్రం ఆగుతలేవు. కర్రెగుట్ట చుట్టూ కావలి కాస్తుర్రు. మరి ఈ కూబింగ్ అంతా ఎవరి కోసము అని అంటే, 3000 మంది అన్నలు, 5000 మంది పోలీసోళ్ళు. కర్యగుట్టల మీద అన్నలు, గుట్టల చుట్టూ తుపాకులు పట్టుకొని పోలీసోళ్ళు. అన్నలు కానొస్తే తుపాకులకు పని చెప్పుదామని పోలీసోళ్ళు ములుగు జిల్లా వెంకటాపురానికి ఆనుకోనున్న కర్యగుట్టల్ని చుట్టుముట్టిరు. ఏం తక్కువ 3000 మంది వరకు కర్యగుట్టల మీద అన్నలున్నారని మతలాబందిందట పోలీసోళ్లకు. అందుకనే 5000 మంది పోలీసు బలగాలను ఎంబడేసుకొని కర్యగుట్టల మీదున్న అన్నలను హతం పెట్టే తందుకొచ్చిర్రు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్యగుట్టల మీద కన్నేసిరు అన్నట్టు పోలీసోళ్ళు. పెద్ద ముచ్చట ఏంటంటే గా గుట్టల మీద అన్నలకే పెద్దన్న హిడ్మా కూడా ఉన్నాడు అడనుళ్ళు. ఇంతకు మునుపు మస్తు మాటల ఎన్కౌంటర్లు అయినప్పుడల్లా తప్పించుకుంటూనే ఉన్నాడు ఈ హిడ్మా. ఓ పారి ఎన్కౌంటర్లో పోయిండనుకున్నారు అందరూ, గాని అప్పుడు కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు మనోని జాడ దొరికేటాళ్లకు ఈ పారికి ఎట్టన్నా పట్టుకోవాలని ఆపరేషన్ హిడ్మా పేరుతోని గుట్టల్ని చుట్టుముట్టిలు అన్నట్టు పోలీసోళ్ళు. గుట్టకైతే చుట్టుముట్టిలు గాని గుట్ట మీదకైతే పోతలేరు. ఎందుకంటే అడుగున బాంబులే పెట్టిలాట అన్నలు. అడుగు పెట్టిలంటే అంతే సంగతిగా. అందుకనే గిట్లా డ్రోన్లు, గాలి మోటార్లతోని దేవులాడుతున్నారు అన్నల జాడను. ఆడాడ తుపాకుల సప్పులు కూడా వినపడుతున్నాయట పబ్లిక్ కు. అందుకనే ఎప్పుడు ఏమైతుందోనని మస్తు బుగులు పడుతున్నారు చుట్టుముట్టున్న ఆదివాసీ గూడాలలుండేటి జనాలు. ఛత్తీస్గఢ్ కేంచి తెలంగాణకెళ్ళొచ్చిన అన్నలంతా గుట్ట మీదనే ఉన్నారనేది పోలీసు వాళ్ళకి అందిన సమాచారం అట. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ల పొలిమేరలు ఆనుకోనుంటాయి కాబట్టి అంతా ఆడికే చేయలేమో మరి. ఓ రోజు పోలీసోళ్ళు, ఇంకో రోజు అన్నలు. ఎప్పుడేమైతుందో తెలియక మస్తు బుగులు పడుతున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఏమైతుంది అనేది. కానీ అక్కడి పబ్లిక్కే గజ్జును వణుకుతున్నారబ్బా భయానికి. పగ్గాలు తెంపుకున్న కోడె లెక్క యమ పరుగులు పెడుతుంది. గట్లు తెంపుకున్న గంగ తీరగా ఉరుకుతుంది. ఆగమంటే ఆగుతలేదు, పట్టుకుంటామంటే వశం అయితలేదు. ఇంతకు ఏంది గది అని అనుకుంటురా? ఇంకేంటిదమ్మా బంగారము. చూస్తా తులం బంగారం అటు ఇటు 1,00,000 వలుకుతుంది. ఇప్పుడు ఎవ్వరి నోటెంట చూసినా బంగారం ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అంత మంచినే ఉన్నది కానీ అన్నలు అక్కలు ఇగో ఒక్కసారి గి ముచ్చట చూడరు. ఒంటి మీద ఉన్న బంగారము, ఇంట్లో అర్రలు ఉన్న బంగారం 2 పైలం. ఎందుకంటే ఇప్పుడు మాసం బంగారం 10,000, తులం బంగారం 1,00,000 రూపాయలు. అందుకే దొంగలు అవి ఇవి ఏం చూస్తలేరట. బంగారం పక్కడో వెనకకు మరి చూడకుండా బాగో గిట్టనే చేస్తానరట. బంగారం రేట్లు పెరిగేటాలకు దొంగల కన్ను మొత్తం ఇప్పుడు పబ్లిక్ ఇండ్లల్లో దాచుకున్న సొమ్ముల మీదనే ఉన్నదా అంటున్నారు.
మీదికెళ్ళి ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయి. పొలాన్లను తోలుకొని ఇండ్లకు తాళాలేసి కొంతమంది ఊర్లు తిరగబోతుంటారు. ఇంతమంది అవగారింటికి అత్తగారింటికి పోతుంటారు. అసోంటోళ్ళంతా జర పైలంగుండుర్రి. ఇంట్లో బంగారం సొమ్ములు గిట పెట్టిపోయినరా అంటే ఇక ఆగమైనట్టే అంటున్నారు పోలీసు వాళ్ళు. గిట్లనే ఇక ఇక్కడ పోలీసు వాళ్ళ వెనక ముసుగేసుకొని గుడ్డెలుగు లెక్క నిలబడ్డాడు చూడర్రి. ఈ దొంగోని పేరు నన్నపురాజు చంద్రకాంత్ అట. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఉంటాడు. పొద్దుగాల చాయ్ దుకాణం నడిపిస్తాడట. రాత్రి పబ్లిక్ ఇండ్లకు కన్నాలు ఎత్తాడట. పొద్దంతా బండి మీద తిరుగుకుంటా తాళం వేసిన ఇండ్లు ఎక్కడెక్కడున్నాయో చూసుకుంటాడట. రాత్రికి వాటికి పొతం పెడతాడు అన్నట్టు. ఇట్లనే ఓ ఇంట్లో 7 తులాల బంగారం సాగు చేసిండు. 7 తులాల బంగారం అంటే చిన్న ముచ్చట్న ఇప్పుడు 7 లక్షలు. పోలీసు వాళ్ళకు మతలబు చేస్తే 24 గంటలలో దొరకబట్టిండ్రు. ఇగిదిట్లుంటే వికారాబాద్ జిల్లా పరిగిల ఇంట్లో నిద్రపోతున్నోళ్ళు బయటికి రాకుండా బయటికేంచి బేడం పెట్టి తాళమేసున్న పక్కింట్లో దొంగతనం చేసిండ్రాట. అగ చూడర్రే, మొత్తం అల్మారాలన్నీ చెలికిపోయిండ్రు. బంగారము వెండి 2 లక్షలకు ఎక్కువనే పైసలు ఎత్తుకుపోయినరాట. ఈ ఎండాకాలంలో ఊర్లకు పోయే పబ్లిక్ ముందుగానే ఆ ఏరియా పోలీసు వాళ్ళకు చెవిన ఓ మాట ఎత్తే వాళ్ళు మాపటీలు ఇండ్ల మీద ఓ కన్నేసి ఉంచుతారట. అంతేకాదు మొత్తం ఇంటిల్లి పాది పోయి మిద్దెల మీద పండొద్దట. ఒకళ్ళిద్దరన్నా ఇంట్లో పండుకోవాలి. లేకపోతే మిద్దె మీద మనం గుర్రు పెట్టి నిద్రపోతే కింద దొంగలు ఇల్లు అంతా గుల్ల చేసిపోతారు. జర ఇల్లు పైలం అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. దేశంలో పెద్ద జాతరలు ఏవంటే టక్కున యాదికొచ్చేటి రెండు. ఒకటి కుంభమేళ, రెండోదేమో సమ్మక్క జాతర. ఎట్లాగో కుంభమేళ ఓడిచిపోయింది కాబట్టి ఇక మిగిలింది సమ్మక్క జాతరే. ఈ నడుమనే మినీ మేడారం జాతర కూడా అయిపోయింది. కానీ ఇప్పుడే అసలు ముచ్చట చాలా అయింది. వచ్చే ఏడు మహా జాతర రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే సర్కారోళ్ళు ఏర్పాట్ల ముచ్చట్ల మీద నజరు పెట్టిర్రు. మరి ఏం ఆలోచన చేస్తుర్రు ఒకసారి అరుచుకొని వద్దాం పారి. మేడారం పెద్ద జాతర కోసం సర్కారోళ్ళు తయారైతుర్రులో వచ్చేడు ఫిబ్రవరిలో అయ్యే ఈ మహా జాతరకు ఇప్పటికెంచే పనులు చాలు చేయాలని చూస్తుర్రట. గా ముచ్చట మీద ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీసులో సమీక్ష సమావేశం పెట్టింది మంత్రి సీతక్క. నిరుడు ఎట్లెట్లా చేసినాము, ఏం తక్లీఫ్లైనాయని అత్తాపత్తా అరుచుకుంది. అటెంక వచ్చేసారి ఇంకెట్లా చేద్దామన్నట్లు అధికారులను అడిగింది. ఏదో మున్పటి లెక్క 2 నెలల ముందు పనులు చాలు చేస్తాము, తూతూ మంత్రంగా ఓడిపిస్తామనంటే కుదరదు. ఖచ్చితంగా 6 నెలల ముందే పనులు చాలు చేయాలి. చేసే పనులన్నీ బందోబస్తు ఉండాలి అని ఆర్డర్ వేసింది. మొదలు గద్దెలు అందంగా తీర్చిదిద్దాలి. క్యూ లైన్లు ఎట్లున్నాయో చూసి, తాగే నీళ్లు, పాయఖానాల సౌలతులు, జాతర జరిగినన్ని దినాలు సాఫ్ సఫాయి మంచిగుండేటట్లు చూడమంది. నిరుడు ఏడేడ తక్లీఫ్లైనాయో గా ముచ్చట్లన్నీ 1-2 మాటల సీసీ ఫుటేజీని చెక్కింగ్ చేసుకోర్రి. ఈసారి అసొంటి తక్లీఫ్లు అస్సలు కావద్దని పూసగుచ్చింది. అంతేకాదు వచ్చేడు ఒక్క సమ్మక్క జాతరే కాదు, గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయట. కాబట్టి జంపన వాగు కాడ 5 కోట్లు ఖర్చు పెట్టి పెద్దోళ్ళు ఆరాం చేసుకునేటట్లు ఇకమత్ చేయమని చెప్పిందట. అట్లని చేసినామన్నట్లు కాకుండా ఏది చేసినా పర్మనెంట్ గా ఉండేటట్లు చూడమంది. పోయిన జాతర అప్పుడు మిగిలిన 50 కోట్లను మళ్ళా వచ్చే జాతర కోసం ఖర్చు పెడతారట. ఇటు సర్కార్ తరఫుకెంచి 145 కోట్లు రిలీజ్ చేస్తారట. అందుకే ఇప్పటి నుంచే చుట్టుపట్టు ఉండే రైతులకు అవగాహన కల్పియుర్రి. అన్ని శాఖల పెద్ద అధికారులు పనులు దగ్గరుండి చూసుకోర్రి. ఎప్పటికప్పుడు పనులు ఎందాకొచ్చినాయో ఎవరైనా ఇయ్యాలే అని ఆర్డర్ వేసింది. మరి 9 నెలల ముందే మంత్రి మేడం అధికారులను గింత హుషారు చేస్తున్నదంటే ఇక పనుల రువ్వడి ఏ పాటి ముంగడ పడుతుందో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. కొన్ని ముచ్చట్లు కళ్ళ ముందే కనబడుతున్న వార్త రాయలేము. కొంతమంది ఎన్ని అరాచకాలు చేసినా వీడియోలున్న టీవీలో చూపెట్టలేము. అసొంటి ఒక మనిషి వార్తను ఒక 5-6 నెలల సంది అస్సలు రాయొద్దని వదిలేసినాం. ఎన్ని మాటలుగా ముచ్చట మా కాడికి వచ్చినా మా పటాస్ వార్తలల్లో మాత్రం చూపెట్టలేదు. ఎంత వద్దనుకున్నా ఆఖరికి రాయక తప్పుతలేదు, మీకు చూపెట్టక తప్పుతలేదు. ఇంతకు ఏం వార్త అని అంటారా? ఇక చూడుర్రి ఎరకైతుంది. చుట్టూ పోలీసోళ్ళు నడిమిట్లా ఆగోరికి పోలీసోళ్ళు కావలగాస్తులేమో అనుకునేళ్ళు కాదు, అరెస్ట్ చేసి జైలుకి వేసుకపోతున్నారు. కాకపోతే ఆడవిళ్లను మత్పరిచి ఎంబడి తీసుకుపోయి లగ్గం చేసుకున్నందుకు కాదు, ఒక ఆమె కాడ 10 లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొట్టినందుకు. నగ్న పూజలని అతకం ముచ్చట్లు చెప్పి 10 లక్షలు తీసుకుందని ఒక ఆమె పోయి పోలీసోళ్లకు ఫిర్యాదైతే కేసు రాసుకొని ఎంకులాడుతుంటే ఉత్తరప్రదేశ్ లో దొరికింది ఆడ ఆగోరి. ఆడికేంచి మన కాడికి పట్టుకొచ్చి కోర్టు పెద్ద సార్ల ముంగట నిలబెడితే 14 రోజులు రిమాండ్ వేసింది కోర్టు. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను.
మంచి ముచ్చటే గాని అఘోరి ఎంబడి ఉండేటి ఆడవిల్లే ఏడుందో ఎవ్వరికి తెలియదు. ఉత్తరప్రదేశ్ లో పోలీసు వాళ్ళకు దొరికినప్పుడు మాత్రం అఘోరి ఎంబడే ఉన్నది కానీ ఈడికి వచ్చేటాలకు ఏమైందో అనేది ఎవ్వరికి తెలియట్లేదు. ఏడుందని అఘోరిని అడిగితే జైలు కూడా మీతో పాటు వస్తుందా? అగో నా ఎంబడే ఉన్నది అంటుంది. గాని 5-6 నెలల సంది అఘోరి చేయని యాగం లేదు, పట్టించని బుగులు లేదు. ఓ ఆడపిల్లను లగ్గం చేసుకుని ఎంబడి పట్టుకపోయి తిరుగుతుంటే వాళ్ళ అమ్మ నాయనలది చిన్న గోస కాదు పాపం. అయినా ఏమనలేదు పోలీసు వాళ్ళు. 10 లక్షలు ముంచిందనేటి వరకు కేసు రాసి అరెస్టు చేసిరు అన్నట్టు. గిట్లా గమ్మతేందంటే అరెస్టు చేసిన అఘోరికి 14 రోజులు రిమాండ్ పడ్డాక జైలు వేద్దామని తీసుకపోతే లోపలికి రానియలేదు జైలు అధికారులు. ఎందుకంటే ఆడో మోగో లేకుంటే ఏందనేది లింగ నిర్ధారణ చేసుకుని రావాలని చెప్పిరట అధికారులు. ఆడికెంచి చక్కగా దవాఖానకు తీసుకుపోయి పరీక్షలు చేపించారు. ఇక ఏం చేస్తారు, ఏ జైలు వేస్తారు ఏందనేది అలాగే తెలవాలి. కానీ అఘోరి ఆగం అయితే చిన్నగా లేదబ్బా. ఈ గిన్ని చిట్కి పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా ఒకసారి చూసారు. ఓరక్కో ఇదెక్కడి కథరో. ఎవళ్ళన్నా పెళ్లి మా బాపు వస్తే వేసుకుంటా, మా అమ్మ వస్తే వేసుకుంటా అని అంటారు గాని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలుండే గీ బుక్యా గణేష్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అని మంకుపట్టు పట్టిండు. ఇప్పటికైతే పూల్ పండ్ల కార్యం ఓడిపించుకొని లగ్గం కోర్టు కోసం ఎదురు చూస్తుండట. అయితే ఈ తమ్ముడు సీఎం రేవంత్ సార్ కు పెద్ద ఫ్యాన్ అట. అందుకే సీఎం సార్ కు ఎప్పుడు తీర్బాటకం ఉంటే గప్పుడే పెళ్లి పెట్టుకుంటా, సార్ రాకుంటే నాకు ఈ పెళ్లే వద్దన్నట్లు చెప్తుండట. అంతేకాదు సీఎం సార్ను నా పెళ్లికి పిలుచుకొచ్చే జిమ్మేదారి నీదే సారు అని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నకు వినతి పత్రం కూడా ఇచ్చిండు. అటు ఇంటోళ్ళేమో వద్దు బిడ్డ సార్కు దునియా పనులుంటే ఏడొస్తారా అని ఎంత చెప్పినా ఇంటలేడట. చూడాలిగా మరి రేవంత్ సార్ ఏం చేస్తాడు. అరే రామశంకర, గోడకేసిన సున్నం ఊసిపోయినా నెత్తి మళ్ళా రాదురా నాయన అనంటే జనం ఈ నేతట్లు లేరుగా. ఢిల్లీకించి వచ్చిన సల్మాన్ అనేటోడు ఉప్పల్ బగాయత్ లేఅవుట్ల టెంట్ వేసి బోడిగుండు మీద నెత్తి మొలిపిస్తా అని ప్రచారం చేసిండట. అదిన్న గీ బోడిగుండోళ్ళంతా ఈడికి లైన్ కట్టిర్రు. మనిషికి 700 రూపాయలని చెప్పంగానే ఎన్ని ఖర్చు పెడతలేం అళ్ళ ఈ 700 అని కూసొని గుండు మీద షాంపూ రుద్దించుకుంటుంటే ఇంతలో పోలీసోళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా క్యాంప్ పెట్టిండని పట్టుకుర్రు. మరి ఊసిపోయిన నెత్తి మళ్ళా రాదన్న ముచ్చట జగమెరిగిన సత్యం. మరి ఆ లాజిక్ వీళ్ళెట్లా మర్చిర్రో కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. అంబర్పేట బతుకమ్మ కుంటకు మళ్ళా మంచి రోజులు వచ్చేటట్లున్నాయి. బుధవారం నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వచ్చి అభివృద్ధి పనులు చాలు చేసిండు. అయితే ఎన్నొద్దులు ఆలీళ్లు కబ్జా పెట్టిర్రని వార్తలు వచ్చినిండే కదా. ఆ ముచ్చట్లకు బ్రేక్ లేసిన సారు బుధవారం నాడు వచ్చి కాలనీ జనాలంతా చూస్తుండగానే కొబ్బరికాయ పనులు మొదలు పెట్టిండు. అటంగా మాట్లాడుకుంటా వచ్చే బతుకమ్మ పండుగ వరకు ఇంతకు మునుపు ఎట్లుందో అట్లా కావాలి, లోకల్ జనాలు కూడా జర్ర కుంట బాగా అయ్యేదాకా సాతియ్యాలి అని కోరిండట. చలో మరివన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.